అయ్యా వద్దులేండి అయ్యా, తీసుకోకూడదు నాన్న. ఎంత దాహం అవుతుందో ఫస్ట్ వాటర్ తాపని చెప్తాను. ఎందుకు సిరి వాటర్ బాటిల్ లాక్కున్నావు? ఆమెకు వాటర్ ఇయ్యు. ఇది నా వాటర్ బాటిల్, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? అలా అనకూడదు నాన్న, ఆమెకు వాటర్ తప్పిగైతున్నట్టు. ఆ వాటర్ బాటిల్ నీకు కావాలి, ఇంకో వాటర్ బాటిల్ కొనిస్తా. ఇది నాకు ఇష్టమైన వాటర్ బాటిల్, నేను ఎవరికి ఇయ్యను. సర్లే, నేను గ్లాస్ తీసుకొని వస్తా, కొన్ని వాటర్ ఇస్తావా? చేపట్టు. సిరి కొంచెం తెలివి ఉందా? వాళ్ళు చూసావా నాన్న ఎలా ఉన్నారో? వాళ్ళు మన క్లాస్ ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా సిరి? వాటర్ దాహం అవుతుందంటే ఏదేదో మాట్లాడుతున్నావు. సీతా మహాలక్ష్మి. చాలు. సీత, అంకుల్కి థ్యాంక్స్ చెప్పు. సరే నాన్న, థ్యాంక్స్. నాన్న, ఆ పాపేమో నాన్న అని పిలుస్తుంది, వాళ్ళిద్దరికి అసలు పోలికుందా? ఆ పాపని ఎత్తుకొచ్చాడేమో అనిపిస్తుంది నాన్న. సిరి నీకు అవన్నీ అవసరం లేదు, లోపలికి వెళ్ళు. నిజంగానే నా కూతురయ్యా, ఈమె నా భార్య పోలికయ్యా. అది పోతూ పోతూ ఈ బంగారాన్ని ఇచ్చెళ్ళిందయ్యా. ఐఎమ్ రియలీ సారీ అన్న. నీ పేరేంటన్నా? సూర్య అయ్యా. నీ పేరేమన్నా? సీతా మహాలక్ష్మి. సీతా మహాలక్ష్మి, చాలా బాగుందన్న నీ పేరు. నా పేరు సీత, మా అమ్మ పేరు మహాలక్ష్మి, ఇద్దరు కలిపితే సీతా మహాలక్ష్మి. భార్య లేదని ఎందుకయ్యా బాధపడుతున్నావు? నీ భార్య ఎక్కడికే పోలేదు. నీ భార్య నీ కూతురు రూపంలో మళ్ళీ నీకే పుట్టింది. ఈ ప్రాణం ఇంకా బతికిందంటే ఈమె కోసమే అయ్యా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారన్నా? బతుకుతెర కోసం పనెత్తుకుంటానయ్యా. అంటే ఇప్పుడు నీకు పనేం లేదా? ఏం లేదయ్యా, నేను ఎలాగో అలా బతికేస్తానయ్యా. కానీ మా భార్యకు మాట ఇచ్చానయ్యా, తినను బాగా చూసుకుంటానని. కానీ ఓడిపోతానేమో అనిపిస్తుంది అయ్యా. నా దగ్గర పనుంది, చేస్తావా? ఖచ్చితంగా చేస్తానయ్యా. నా దగ్గర పనుంది, చేస్తావా? ఖచ్చితంగా చేస్తానయ్యా. సిరి కింద కీస్ తీసుకొని రా. సరే. 10 రోజుల నుంచి వాచ్మెన్ కోసం వెతుకుతున్నాం. వాచ్మెన్ పనుంది, చేస్తావా? చేస్తానయ్యా. సరే, ఒక్క నిమిషం ఉండు. సిరి, ఇద్దో పట్టు. మీరు ఇప్పటి నుంచి ఉండేది ఇందులోనే? సరే అయ్యా. ఇదేనయ్యా మీరుండే ఇల్లు. అయ్యా ఏంటయ్యా ఇంట్లో సామాన్లు ఉన్నాయి? ఏ వాచ్మెన్ ఇంటికి వచ్చినా ఇబ్బంది కలగకుండా ఈ ఇంట్లో ఎప్పుడు సామాన్లు ఉంటాయ్యా. లోపలికి రండి. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటారా? మీరేం పట్టించుకోకండి, లోపలికి రండి. ఉడికాలు లోపల పెట్టి రామ్మా. మీరు ఫ్రెష్ అవ్వండి, మీకు తినడానికి ఏదైనా ఏర్పాటు చేస్తా. సరే అయ్యా. అవును, నీకు చెప్పడం మర్చిపోయా, నీకు నెల జీతం 5,000, అది నీకు రేపే ఇస్తాను. నా అనుభవంతో నీకు ఒకటి చెప్పగలను. నీకు ఓపిక ఉన్నంతసేపు కష్టపడగానే ఎవరి దగ్గర మాత్రం చేయి సాపకు, సరేనా? సరే అయ్యా. బాయ్ నాన్న. నీకు ఓపిక ఉన్నంత వరకు కష్టపడడానికి. నేను భూతంలాగా కనిపిస్తాలేనన్నా నీకు? ఉగ్గాని వచ్చేవారికి వాచ్మెన్ కి నాన్న, నువ్వెందుకు నన్ను అలా తయారవుతున్నావు? వాళ్ళు ఎవరో కూడా తెలియదు, మన ఇంట్లో సామాన్లన్నీ వాళ్ళకే చెప్పనన్నా. అలా అనకూడదు నాన్న. ఫస్ట్ రోజు వాళ్ళు ఏం తింటారు చెప్పు, మనం ఏదో ఒకటి పెట్టాలి కదా. నువ్వు వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం నాకు నచ్చట్లేదు నాన్న. సిరి, అనిల్, బాగున్నారా సార్? ఏం సార్ ఇలా వచ్చారు? జయదీప్ ఉన్నాడా? జయదీప్ క్రికెట్ ఆడుకుంటాను, బయటకు వెళ్ళారు కదా సార్? చాలా సేపటి నుంచి ఎదుగుతున్నాను, ఎక్కడ కనిపించట్లేదు. ఒకసారి ఎతికేసి వద్దాం రండి సార్. చూసారా సార్, క్రికెట్ ఆడకుండా ఊరికే కూర్చున్నారు. నేను హ్యాండిల్ చేస్తా ఉండండి. సార్ చిన్నపిల్లలు కదా సార్, నేను హ్యాండిల్ చేసి ఆగండి. నాన్న, ఎందుకు నాన్న క్రికెట్ ఆడదు అయిపోయిన ఇంటికి రాకుండా ఇడే కూర్చున్నారు? మేము మార్నింగ్ వచ్చినాం అంకుల్, కానీ మా ఫ్రెండ్స్ అందరు లంచ్కి ఇంటికి పోయినారు. నేను ఇంటికి పోతే మళ్ళీ మా డాడీ నన్ను ఇంటికి పంపాడు అంకుల్, అందుకే ఇక్కడే ఉన్నాం అంకుల్. నాన్న జయదీప్, అందరు చూస్తున్నాను. ఇంటికి పోయి నీకు ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నా ప్లీజ్ నాన్న. వీళ్ళందరూ ముందర కొడుతున్నారా? నీకు సిగ్గు వచ్చేది. అవును, మా నాన్న కాదు కొట్టేది. నాన్న, ఎవరిని కొడుతున్నా నాకే తెలియట్లేదు. ఆయన ఊపు చూస్తుంటే నాన్న డీపీ పగలూడే తట్టున్నాడు. అయినా వాడు సార్ మొత్తం చెడగొడతాడు. వాడు చెడిపోయేదే కాక వీణుడు చెడగొడతాడు. వాడు దొరకని చెప్తా.
నాన్న లవ్ యూ నాన్న, ప్లీజ్ నన్ను ఇది ఒకసారి వదిలే నాన్న. తోలు తీస్తా నా కొడక. నువ్వు కొడతామని పాస్ పడిపోయిందన్న. ఎవర్రా ఈ బాటిల్లో వాటర్ తాగమనేది? నాన్న అంకుల్. అవునా, ఈ బాటిల్ ఎప్పుడు తెచ్చుకున్నావు? వద్దు అంకుల్, ఎక్కడ పెట్టింటివి? అక్కడ ఎండలో అంకుల్. ఈ బాటిల్ ఎన్ని డేస్ నుంచి వాడుతున్నారు సార్? లాస్ట్ 2 months నుంచి వాడుతున్నాం సార్. ఇవి పెట్ బాటిల్స్ అంటారు సార్. ఇవి 1 time యూస్కి మాత్రమే వాడాలి. ఇలాంటి బాటిల్స్ సన్లైట్కి ఎక్కువ రోజులు ఎక్స్పోజ్ అయ్యాయనుకోండి, ఆ బాటిల్లో ఉన్న కెమికల్ పార్టికల్స్ వాటర్తో మిక్స్ అయితే అది హెల్త్కి చాలా డేంజరస్. మీరు మాకు ఇన్ని చెప్పేటోళ్ళు మీరు ఎలా మిస్ అయ్యారు సార్? నిజంగా ఈ విషయం నాకు తెలియదు సార్. ఇప్పటి నుంచి మా వాడికి ఈ బాటిల్ యూజ్ చేయదని చెప్తాను. ఏది పొల్లానా మధ్యాహ్నం వస్తాయని రాలేదంటనా, మనకి ఆకలి ఏడుస్తానన్నా. ఆకలి అవుతుందని ఏడుస్తుంటే మన ఇంటికైనా పిలిచి రావచ్చు కదా నాన్న. అయ్యో మర్చిపోయినా, కానీ వాడు మనం తినే తిండి తింటాడా నాన్న? తింటాడో లేదో, వాడికి ఆకలి అవుతుంది అన్నావు కదా, పోయి పిలుచుకొని రాపో నాన్న. నానా ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? చాలా ఆకలి అవుతుంటే ఏడుపు వచ్చింది. దానికి ఎవరైనా ఏడుస్తారా? మా ఇంట్లో ఏం తిందురా. ఏం తింటావా? గోబీ తింటారా? సరే నువ్వు ఫేస్ వాష్ చేసుకోపోనా. వాడితే ఏం తింటావు అని అడుగుతారా చెప్పు, మనతో ఏముంటుంది పెట్టాలి కానీ. సారీ నాన్న. నువ్వు పోయి మనతో ఆడుకోపో, నేను ఇప్పుడు వస్తా సరేనా? హాయ్ సార్. ఇదిగో నాన్న గోబీ అడిగావు కదా. అయ్యో పర్లేదు సార్, ఇంటికి వెళ్ళి తింటాం. ఉన్నీళ్ళు తీసుకున్నా అన్న. ఉన్న డబ్బులతో వాడికి గోబీ తెచ్చాం కదా అన్న, మన ఇద్దరం కారమన్నా తిందాం సరేనా? నువ్వు ఏం పెట్టా నేను తింటారా? సూపర్ ఉందన్నా, రోజు తిందాం నాన్న ఇది. నాన్న ఇది ఎప్పుడో ఒకసారి తినాలి, రోజు తింటే కడుపు నొప్పి వస్తుంది సరేనా? మీరు కూడా ఇలాంటి ఫుడ్ తినంటే కమెంట్ చేయండి. ఇంకోసారి తప్పు చేసినట్టు తెలిస్తే తోలు తీసా ఇద్దరికి. పో. పీటీ సార్ కొట్టినాను నాన్న. తెలుసు నాన్న. ఎందుకు నాన్న మరి ఆపలేదు? సార్ ఊరికనే కొడతాడు, నువ్వేం తప్పు చేసినా కొట్టేది? లేదు నాన్న, నేనేం తప్పు చేయలేదు. నువ్వేం చేయకుండా సార్ ఎందుకు కొడతావు? నాన్న అబద్ధాలు చెప్పొద్దు, రాపోదాం. ఐ స్వేర్ నాన్న, నేనేం చేయలేదు. నువ్వేం చేయలేదా? అసలు ఏం జరిగింది చెప్పు. వాడు మధ్యాహ్నం స్కూల్ దగ్గర కొట్టి బ్యాగ్ నాతో పెట్టుకోమన్నాను నాన్న. పెట్టుకున్నాను, పీటీ సార్ ఇద్దరిని కొట్టాను నాన్న. నాకు అంతా అర్థమైంది, ఇంటికి పోదాం రా నాన్న. ఏం రాస్తున్నానో చదువు నాన్న. 13 నాన్న, 13 కూడా వస్తుంది. ఇట్లా తిప్తే ఏమో, ఇట్లా తిప్తే డబ్ల్యూ. ఇందులో నీకు ఇన్ని కనిపిస్తున్నాయి కదా, ఇదేంటో చెప్పు. ఏబిసి. ఇంతకు ముందు బి అనిపించలేదు, ఇప్పుడు ఎందుకు బి అనిపిస్తుంది? నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే ఎవరికైనా తెలిసిపోతుందన్నా కదా. దీని గుర్తింపు అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తేనే కదా నాన్న నీకు తెలిసింది. నీ లైఫ్ కూడా అంతేనా అన్న? నీ వాల్యూ అనేది నీ పక్కన ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ బట్టి డిసైడ్ అవుతుంది. వాళ్ళిద్దరు మంచోళ్ళైతే నువ్వు మంచోడు అనిపించుకుంటావు, వాళ్ళిద్దరు చెడ్డవాళ్ళైతే నువ్వు చెడ్డవాడు అనిపించుకుంటావు. నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లేదు నాన్న. తప్పు చేసే వాళ్ళు ఎంకరేజ్ చేసినా కూడా నీదే తప్పు. సరే నాన్న. జషు కొత్త సైకిల్. నేను రౌండ్ వేస్తా. జాగ్రత్త నాన్న. జయదీప్, ఈరోజు మా నాన్న కొత్త సైకిల్ కొనిచ్చాడు రా. రేపటి నుంచి నేను కూడా స్కూల్కి సైకిల్లో వస్తారా? 1 నిమిషం కూడా వస్తాను. ఇది చూసినావా, నీకంటే పెద్ద సైకిల్ మా నాన్న నిన్ననే కొనిచ్చినాడు. అవునా, సరేలేరా. కొత్త సైకిల్ కొనుక్కున్న మన హ్యాపీనెస్ లో జయదీప్ కి షేర్ చేసి కనిపోయింటే వాడు నాకన్నా పెద్ద సైకిల్ కొనుక్కున్నాను. దాన్ని చూసింటే నా హ్యాపీనెస్ అంతా పోయింది. నాకు చాలా బాధగా ఉంది. ఇంతవరకు నీ దగ్గర సైకిల్ లేదు, నీకు సైకిల్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా. అవునా, నువ్వు సైకిల్ తీసుకొని వాడి దగ్గర పోయేంత వరకు హ్యాపీగానే ఉన్నావు కదా. వాడి సైకిల్ చూడగానే కదా నీ ఫేస్ లో హ్యాపీనెస్ పోయింది. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు నీ వస్తువులను వేరే వాళ్ళ వస్తువులతో కంపేర్ చేసుకొని జెలస్ గా ఫీల్ అవుతావో అప్పుడే నువ్వు నీ హ్యాపీనెస్ కోల్పోతావు. అవునా. నీతో ఉన్న వస్తువులతోనే ఎక్కువ హ్యాపీగా ఉండడానికి ట్రై చేశారేనా? ఇది మార్కెట్లోకి పంపిద్దు రాలే అంటే వాడు నిన్నే పంపిమంటున్నాడు, నువ్వే వాడు పంపిస్తానులా. స్టార్ట్. అన్ని వీని వల్ల అయితే అంటే సార్. దగ్గర నుండి స్టార్ట్. అన్ని వీని వల్ల అయితే అంటే సార్. నవ్వుతున్నాడు వాడు. ఏడ్స్ రాజేష్, ఊగురా. చూడు లేదన్న వెళ్ళిపోయినారు నాన్న. ఇట్లా పెట్టుకోరా, ఇట్లా పెట్టుకుని ఏడ్చుకుంటూ పెట్టుకొని నన్ను చూసాను. అయ్యో, ఏమైంది నాన్న? చట్నీ చేసే పల్లీలు అయిపోయినాయమ్మా. పైకి పోయి అంకుల్ని అడుగుదామా? వద్దు నాన్న, సిరి కోపడుతుందేమో. సిరికి తెలియకోకుండా అడిగేసి వస్తా. వద్దు సీత, వద్దు. సీత, సిరి అడుకొని భయపడినా తెలుసా? సిరి పడుకోయిందన్న. ఏం కావాలి? ఏంటి చేతిలో?
నాకు కొన్ని పల్లీలు కల్ల పల్లీలు ఇస్తారా? సరే తీసుకొస్తానుండు. సార్ కొన్ని పప్పులు కల్ల ఇస్తారా? తెచ్చిస్తావు నాన్న. సీత, ఇప్పటి నుంచి నేను సార్ని కాదు మీ మావయ్యని. ఒకసారి మావయ్య అని పిలవమ్మా. మావయ్య. అయ్యో, నీకు చైనీస్ నా దగ్గర చైన్ కూడా లేదే. సారీ నాన్న, వెళ్ళు. ఇదిగో నాన్న. నాన్న, ఇప్పటి నుంచి వాళ్ళ ఇంటికి ఏం అడగడానికి వెళ్ళకు నాన్న. ఎందుకు నాన్న? మనం సహాయం చేయలేనప్పుడు ఎవరిని మనం సహాయం అడగకూడదు నాన్న. మనం సహాయం చేయలేనప్పుడు మనం ఎవరిని సహాయం అడగకూడదు నాన్న. సూరి. అయ్యా మీరా, ఒక్క నిమిషం కూర్చోండి అయ్యా. ఏమయ్యా ఎలా వచ్చారు? సూరి, ఇంట్లో వంట చేస్తుంటే సాల్ట్ అయిపోయింది. నేను పోయి తెచ్చుకోవడానికి లేట్ అవుతుంది. మీ ఇంట్లో రాళ్ళు ఉంటే కొంచెం ఇస్తావా సూరి? అవునా అయ్యా, ఒక్క నిమిషం. అయ్యా తీసుకోండి. సూరి చాలు సూరి. అయ్యా ఉన్నీలయ్యా, సూరి చాలు సూరి. ఉన్నీలేండి అయ్యా. మనతో ఉన్న దాంట్లో కొంచెం ఇచ్చేదని సహాయం అంటారు, మొత్తం ఇచ్చేదని అతి అంటారు, తెలుసా? నాకు ఇంత అవసరం లేదు, పట్టు. సరే, థ్యాంక్స్ సూరి. సరే అయ్యా. బాయ్ సీత. బాయ్ మామయ్య. నాన్న, ఈరోజు చాలా ఆనందంగా ఉందిరా. ఎందుకు నాన్న? జీవితంలో నేను ఎవరికి సహాయం చేయలేదమ్మా, కానీ ఫస్ట్ టైం ఈరోజు చేశా. ఏమైంది సూరి? ఏంటి నాన్న చేతిలో? అసలు ఎక్కడికి వెళ్ళావు? నా జీవితంలో మా మేనేజర్కు నేను భయపడలేదే. కిందింటి వాళ్ళకి ఉప్పు కావాలంటే ఇచ్చేకెళ్ళానన్న. నువ్వు ఉప్పు ఇవ్వడానికి వెళ్ళలేదు, అడగడానికి వెళ్ళావని తెలుసు నాన్న. మన ఇంట్లో ఉప్పు అయిపోయింటే అడగడానికి వెళ్ళానన్న. ఎవరు చెప్పారు నాన్న ఉప్పు లేదని? నీకెంత కావాలి? ఇంకా నాకు అబద్ధం చెప్పడం నా వల్ల కాదు. ఒక నిమిషం దా, కూర్చోనన్న. నాన్న, కింద ఇంటి వాళ్ళు చాలా పూర్ కదా, వాళ్ళకి అవి ఇవి అవసరం పడతాయి. వాళ్ళు అనుకుంటారు కదా మేమేం సహాయం చేయలేము, అప్పుడు మనల్ని సహాయం అడగడానికి కూడా ఇబ్బంది పడతారు నాన్న. అందుకే మనం వాళ్ళు సహాయం చేయగలిగేది ఏదో ఒకటి అడిగామనుకో, వాళ్ళకే అనిపిస్తుంది కదా మనం సహాయం చేయగలమని. అప్పుడు వాళ్ళు అడగడానికి కూడా ఇబ్బంది పడరు నాన్న. వాళ్ళు ఇలా ఆలోచించకూడదని మనకు అవసరం లేకుండా వాళ్ళని ఉప్పడిగా నాన్న. ఏంటో నాన్న, నువ్వు సహాయం అడగకు చేయకు. మావయ్య, చక్కెర ఇస్తారా? ఇస్తాలే నాన్న. వాడిని ఎట్లా తిరిగి పట్టుకోవాలిరా, వాడి వల్ల నాకు 10 కోట్లు లాస్. హాయ్ మావయ్య. సూరి, కార్ క్లీన్ చేయండి, బయట పోలా. సరే అయ్యా. నాన్న, మావయ్య నాతో మాట్లాడట్లేదు. మావయ్య చాలా కోపంలో ఉన్నాడమ్మా, ఇప్పుడు మాట్లాడిస్తే తిడతాడు. కోపంగా ఉన్నా పర్లేదు, నేను పోయి మాట్లాడిస్తా. వద్దు సీత. ఎక్కడ దొరుకుతారా, పాడిపోయినాడు ఇంకా. నాన్న, నీ కోపాన్ని ఎవరైనా ఫోన్లో మీకు చూపిస్తారా? ఫస్ట్ ఎక్కడ నుంచి లెవెల్ సిరి. సిరి, నేను సీతాని మావయ్య. సీత ఇక్కడ రా. సారీ అమ్మ, ఆఫీస్లో నేను నమ్మేడు మోసం చేశాడు, అందుకే కోపంలో తిట్టేశా. కోపంగా ఉంటే సొల్యూషన్ దొరకదు. ప్రశాంతంగా ఉండు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నువ్వు కోపంగా ఉంటే బాలేదు మామయ్య. హలో, వాడు దొరికేశాడా? సరే వస్తున్నా. ఏంటి నాన్న చేతిలో? ఏంటి నాన్న చేతిలో ఊపుకుంటూ వస్తున్నావు? ప్లేట్ సరే కళ్ళు తీసుకోబరా నువ్వు. ఊరికే నాకు తెలుసు నాన్న, నువ్వు చేసావని. ఈరోజు ప్లేట్ ఇచ్చావు, రేపు రోజు ప్లేట్ వచ్చావు. నాన్న, సిరి ఎందుకు అలా రెడీ అయింది? ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. అంటే ఏంటి? రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే.
ఈరోజు రిపబ్లిక్ డే కాదు, ఇండిపెండెన్స్ డే. అంతలా నవ్వుతున్నావే, ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా చెప్పు. ఆ 2 రోజులు జెండా ఎగరేసి స్వీట్స్ ఇస్తారు నాన్న. ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వతంత్రం వచ్చిన రోజు, రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగం ఏర్పడిన రోజు. 200 సంవత్సరాల వరకు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పాలించిన తర్వాత 1947 ఆగస్ట్ 15 మన స్వతంత్రం వచ్చిందన్న. ఆగస్ట్ 16 తర్వాత మనకు చట్టం కావాలి కదా, ఎలా పాలించాలి, ఎవరు పాలించాలి అని. దానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూషన్ రాయడానికి నియమించారు. జనవరి 26, 1915 రోజు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాని సందర్భంగా మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండిపెండెన్స్ డే రోజు మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు నాన్న. అదే రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. సరేనా? ఇప్పటి నుండి నీకు ఎవరైనా ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా అడిగితే ఇదే చెప్పు నాన్న. సరేనా? ఈ విషయం ఎవరికి తెలియదు అనుకుంటానయ్యా. చెప్పినందుకు థ్యాంక్స్ అయ్యా. అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓ ఇట్రా, ఇక్కడ అనిల్ మసానే వాళ్ళని ఇక్కడ పైన. అన్నా అదేంటి? ఇదేమా పిజ్జా. అనిల్ సార్, అనిల్ సార్. నాన్న నాన్న ఎవరో పిజ్జా తీసుకొని పైకి పోతున్నారు నాన్న. పిజ్జానా? దొంగడేమో, కొడదాంపా. అయ్యా, ఏమైంది సూరి? ఎవడో విజా అంటయ్యా, మీ ఇంటికి వచ్చాడు, పాప చెప్పింది. విజానా? ఎవరు రాలేదే? ఏంటి ఏంటి మీ గోలా? నాన్న ఇదే తీసుకొని వచ్చాడు. అది వీజానో రీజానో కాదన్న, దాన్ని పిజ్జా అంటారు. నాకు తెలిసి పిజ్జా డెలివరీ బాయ్ ని మీరు అలా అనుకున్నారేమో. ఇది తినేదా? అవును నాన్న, తినేది. ఒక నిమిషం ఉండిస్తా. తెలుసు కదా నేను ఎవరికి ఇయ్యనని. ఇక్కడే తినాలా, కిందికి వెళ్ళినావనుకో. నువ్వు పాపని తీసుకొని కిందికి వెళ్ళి నేను తీసుకొని వస్తా. నాన్న ఎవరిని కావాలని అడగకూడదు, వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి, సరేనా? సిరి, నాకు పీసివా? ఇక్కడే తినాలా, కిందికి వెళ్ళావనుకో. నాకేం వద్దులే నాన్న. అనిల్ సార్, నాకేనా నాన్న? థ్యాంక్స్ నాన్న. ఇది నీకు కాదు నాన్న, మా ఫ్రెండ్ కి. ఫ్రెండా? నాకు తెలియదు. నీ ఫ్రెండ్ ఎవరు? సుబ్బారావు నాన్న, సుబ్బారావు అంకుల్ కి. సుబ్బారావా? నీకు అబద్ధాలు చెప్పేది రాదు నాన్న, నిజమే చెప్పు. లేదు నాన్న, నీకే నాన్న, తీసుకో. అబ్బా, 2 నిమిషాలు చెమటలు పట్టించనే. నాన్న, నువ్వు కిందింటి వాళ్ళకి పిజ్జా కొనిచ్చినావని తెలిసిందో నా మీద ఒట్టే. సిరి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నాన్న చెప్పింది గుర్తుంది కదా? నేను పిజ్జా వాళ్ళకి కొనియను, సరేనా? సరే, అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కర్మ పెళ్లి విసుకుపిత్తు. మనం అగ్గిపెట్టి గిగ్గిపెట్టి ఆడదామా? సరే, అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కర్మ పెళ్లి విసుకుపిత్తు. అదేంటి నేను అవుట్ అయ్యాను? సురి సురి సురి. అయ్యా, ఏమైందయ్యా? ఎవరయ్యా? ఎవరయ్యా? ఎవరు? రీ, మీరేంటి ఇంటికి వచ్చినాడు అంత అమాయకంగా ఉంటారు? ఇప్పుడు రౌడీల మీద తయారన్నారు. నువ్వేందన్న చపాతి కట్ట తీసుకొని? ఏం కాలేదు, నా కూతురు చేస్తుందేమని భయపడి. సరే కూర్చోండి కూర్చోండి. ఈరోజు నేను పిజ్జా చేయిస్తా మీకు. సరే. ఏం నాన్న ఇన్ని రోజులు పైన పెట్టే సైకిల్ కింద బీక్నావు? ఈ రోజు పని ఎత్తుకునే పోతున్నాను, నా సాయంత్రం రావడానికి కుదరదు నాన్న. నువ్వు సైకిల్ పోయి జాగ్రత్త సైకిల్ రాస్తారన్నా? సరే నాన్న. ఏంట్రా సైకిల్ తీస్తాను, నేను బండిలో డ్రాప్ చేస్తా కదా. నాన్న, నీకు పిఎంతో మీటింగ్ ఉందన్నావు కదా నాన్న. నీకు సాయంత్రం వచ్చేది లేట్ అయితే నేను అంత దూరం నుంచి నడుచుకుంటా. పిఎంతో మీటింగ్ అయినా క్యాన్సిల్ చేసుకుంటా కానీ నిన్ను పిలుచుకొని రావడానికి మాత్రం రాకోకుండా పోనరా. నువ్వు ప్రశాంతంగా డీల్ ఫినిష్ చేసుకున్నా. జస్ట్ అట్లా సైకిల్లో వస్తాను, మేము ఇద్దరం కలిసిపోతాం. జస్ట్ గానీ అంత మంచిగానే కాదు రా, ఉత్త తులగనాలు రోడ్డు మీద పాము పోయినట్లు పోతాంటావు. నేను తులగతనం అంతా మానేసినాను నాన్న. ఐఎమ్ కంప్లీట్లీ డిసెంట్ నాన్న. నువ్వు ఎంత డీసెంటో తెలుస్తుందిలే. నువ్వు సాయంత్రం చక్కర్లు కొట్టి వచ్చినావని తెలిసిందా? కొడితే భూమి చుట్టూ చంద్రుని చుట్టూ చక్కర్లు కొడతావు. నీకు అవకాశం ఇల్లే నాన్న. సర్లే గానీ ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడితే ఏం చేయాలరా? సైకిల్ ఆపుకొని తొక్కనా? రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆగాలి, గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు వెళ్ళాలి నాన్న, జాగ్రత్త. ఏం నాన్న ఈరోజు నువ్వు సైకిల్ వచ్చినావు? ఈరోజు మా నాన్నకి పిఎంతో మీటింగ్ ఉందండి అంకుల్, అందుకే సైకిల్లో పొమ్మన్నాడు. ఏం నాన్న ఈరోజు నువ్వు సైకిల్ వచ్చినావు? ఈరోజు మా నాన్నకి పిఎంతో మీటింగ్ ఉందండి అంకుల్, అందుకే సైకిల్లో పొమ్మన్నాడు. పిఎంతో మీటింగా? నన్నే చేసి కలవనియచ్చు కదా. పిఎం అంటే మోడీ కాదు అంకుల్, పని మనిషి. మా పాత పని మనిషి పని మానేస్తే కొత్త పని మనిషిని ఎత్తకే పోయినాడు అంకుల్.
ఏమైందిరా? ఏమైందో అర్థం కావడం లేదురా. లేని సైకిల్ పంచర్ అయిందిరా. రే అవునరా, ఇంత ఒప్పుకుంటా పోతా. నీకు లేట్ అయితే మీ నాన్న కొడతాడు, నువ్వు పోరా. ఉండిలేరా, నేను నీతో పాటు వస్తాను. మా నాన్న నేను హ్యాండిల్ చేసుకుంటా లేరా. చినుకులు పడతానే, నువ్వు ఇంటికి వెళ్ళిపోరా. ఈ చిన్న వర్షం మన ఫ్రెండ్షిప్ నా పగలదారా. రా పోదాం. ఏ వర్షం పోతుందా? దుబ్బు 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 దుబ్బు. ఆ చెట్టు కింద ఆగరం, రారా. ఎంత పెరుగుతుంది. వర్షంలో నానితే మా నాన్న తిడతారా. ఎలాగోలా పోదాం పరా. పద పద నాన్న, లోపలికి పద. నీకు పొద్దున్నే చెప్పిన చక్కర్లు కొట్టద్దురా, తొందరగా ఇంటికి రారా అని. వర్షంలో కూడా తిరుక్కుంటా నువ్వు ఎన్ని చోట్లనే ఎతకాలరా నీకోసం గొడుగు పట్టుకొని. నా మాట ఒకటి కూడా వినవా నువ్వు? ప్లీజ్ నన్ను కొట్టింది. ఈ దెబ్బేం సరిపోతాదిరా నీకు? నాన్న జయదీప్, యాడిపోయినావురా? ఇంత పైకి వచ్చినాడండి. సన్ను సోలార్ సిస్టమ్ అంతా ఈడే ఉంది. ఇన్ని రోజులు బుక్కుల్లో చూసండి, ఈరోజు నిజంగానే చూసిన. అయినా మా నాన్న కొడితే కొట్టినాడులే. ఈరోజు నేను ఒక అద్భుతాన్ని చూసిన. మా నాన్న చెప్పిన మాట నిరూపించుకున్నాడు. థ్యాంక్ యూ నాన్న. నేను ఎక్కడెక్కడికి పోయినా నీకు తెలుసా? అయ్యో సారీ నాన్న, ఇంకోసారి కొట్టండిలే. చూడు నాన్న, హెయిర్ అంతా ఎలా తడిచిపోయిందో. నేను ఎంత దూరం తిరిగి వచ్చినా నా షూటింగ్ ఆడలేదా నాన్న? నాన్న అసలు ఏం జరిగిందో తెలుసా? జస్సు సైకిల్ పంచర్ అయింటే వాంతో పాటు నడిచొచ్చాలకు లేట్ అయిందన్న. ఆ మాట కొట్టక ముందు చెప్పాలి కదా నాన్న. నువ్వు నాకు ఏ టైం ఇచ్చినావు నాన్న? చోట భీం పైలోకి వచ్చినట్టు అట్లా కొడుతుంది. సర్లే సర్లే, పిల్లలు ఒకటైనా తప్పు చేసేది, పెద్దలు కూడా తప్పు చేస్తారు. ఎక్కడ పోయినరా ఎంతసేపు? వచ్చేదారిలో సైకిల్ పంచర్ అయిందన్న. వర్షం పడుతుంటే చెట్టు కింద ఆగి వచ్చే లోపల లేట్ అయిందన్న. పిలుచు బా, పిలుచు పిలుచు. నా వల్ల కావడం లేదు నాన్న. ఇద్దరు కలిసి చేద్దామా? స్లోగా తగ్గుతున్నాను సరేనా? మీరు కూడా ఇలాంటి ఆవిరి ట్రై చేసి కమెంట్ చేయండి.